ఫంక్షన్ హడావుడంతా అయిపోయింది. సెండ్ ఆఫ్ చెప్పడానికి అందరైతే వచ్చేసారు. ఇన్ని రోజులు అందరితో కలిసి అయితే ఉన్నాము. అదే రోజు మా చెల్లి వాళ్ళు కూడా వెళ్ళిపోతున్నారండి. ఇంతకి మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా? అదే అండి, కేసీఆర్ అయితే ఇచ్చారు కదా 2 BHK ఫ్రీగా, అక్కడికైతే వెళ్తున్నాము. మా ఫ్యామిలీలో ఎవరికి వచ్చిందో తెలుసా? పిన్ని బాబాయ్ వాళ్ళకైతే వచ్చిందండి. ఇన్ని బిల్డింగ్స్ ఉన్నాయి, చాలా కన్ఫ్యూజ్ అయ్యాము. ఒక్కొక్క బిల్డింగ్ కి నెంబర్ అయితే ఉంటుందండి. బాబాయ్ వచ్చేసి ఇంకా రిసీవ్ చేసుకున్నారు మమ్మల్ని. ఫైనల్లీ ఇంట్లోకి అయితే వచ్చేసాము. ఇదిగోండి, ఈ బాబాయ్ వాళ్ళకి ఫ్రీగా వచ్చింది. వచ్చిన వెంటనే వంటలు అయితే స్టార్ట్ చేసాము. మేము వచ్చామని చికెన్ మటన్ అయితే తెచ్చారు. అనుకోకుండా మా పెద్దనాన్న బావ అక్క వాళ్ళు కూడా వచ్చారు. అంటే మా బాబాయ్ అందరు కూడా పిలిచారండి. ముందు రోజే ఫంక్షన్ కాబట్టి కొంచెం వాళ్ళు కూడా బిజీగా ఉండే, పిలిచారు కదా అనేసి సరదాగా ఉంటది అనేసి వచ్చేసారు వాళ్ళు కూడా. మా అన్నయ్య వదిన మొదటిసారి వచ్చారు అనేసి వాళ్ళకైతే చీర పెట్టారండి. ఈ విధంగా నేను ఇంటి ఆడపిల్లని కాబట్టి నా చేతుల ద్వారా ఇస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా ఈ సౌండ్ అయితే ఉండాల్సిందే నా కొడుకుతో. భోజనాలు అయ్యాక బ్యాంక్ ఆట అయితే ఆడుకున్నాం. ఈవినింగ్ అలా చూద్దాం అనేసి మా బాబాయ్ తీసుకుని వచ్చారు. బ్యాక్ సైడ్ చూస్తున్నట్లయితే చూడండి, ఇవేనండి కేసీఆర్ ఇచ్చిన ఫ్రీ బెడ్రూమ్స్. ఎందులో అయినా లక్ అయితే ఉండాలండి. ఇలా ఎక్సర్సైజ్ అన్ని చేయడానికి ఇక్కడ పార్క్ కూడా ఉంది. మొత్తం 10 to 11 ఫ్లోర్స్ అనుకుంటండి. మా బాబాయ్ వాళ్ళది 5th ఫ్లోర్ అండి. ఫైనల్లీ అందరు వెళ్ళడానికి రెడీగా ఉన్నాము. 2 బెడ్రూమ్స్ అలానే ఒక హాల్ కిచెన్ అయితే వస్తుంది. నార్మల్ ఇల్లునే ఇచ్చారండి. టైల్స్, ఫాల్ సీలింగ్స్ అన్ని కూడా మా బాబాయ్ చేపించారు. ఇది మా పిన్ని కిచెన్ అండి. మా పిన్ని ఆ రోజు లేడీస్ ప్రాబ్లం వల్ల కనిపించలేదు వీడియోలో. ఎంత చక్కగా చేసుకున్నారు ఇల్లుని చూడండి. నార్మల్ ప్లాస్టింగ్ ఇల్లుతో మాత్రమే ఇచ్చారు. మా బాబాయ్కి 2 కొడుకులండి. వాళ్ళకి 2 రూమ్స్ అలానే హాల్, మా చిన్నానికి కిచెన్, మా పిన్నికి అండి. అందరికి బాబాయ్ చెప్పేసి వెళ్ళిపోతున్నారు. చిన్న లైక్ ఇవ్వచ్చు కదా. కట్టుకున్న సారీ చాలా బాగుంది. స్క్రీన్ మీద ట్యాగ్ చేశాను.